మనం కొంచెం కాస్త బ్రీతింగ్ స్పేస్ ఇద్దామని డైరెక్టర్ గారికి. మిత్రులందరికీ నమస్తే అండి. మామూలుగానే కిరణ్ అబ్బవరం అంటే నాకు పూనకాలు ఎక్కువ వస్తుంటాయి. ఎందుకంటే తనతోటి పనిచేసిన ప్రతి సినిమా మొదటి సినిమా నుంచి ఎస్ఆర్ కళ్యాణ మండపం నుంచి చాలా ఇష్టం. ఒక సొంత బ్రదర్లాగా ఫీల్ అవుతాను నేను. సో కాబట్టి దానికి అగ్గికి ఆజ్యం ఎవరంటే మాకు కరుణ్. సో నాకు బాగా ఇష్టమైన డైరెక్టరు. డైరెక్టర్ కాకముందు నుంచి ఫ్రెండు. సో వీళ్ళిద్దరి కాంబినేషన్కి ఒక శ్యామ్ సిఎస్ లాంటి ఒక మంచి కంపోజర్ సెట్ అవ్వడం, మన ఈశ్వర్ లాంటి ఒక కొరియోగ్రాఫర్ సెట్ అవ్వడం, విజువల్గా కూడా చాలా అద్భుతంగా సెట్ అయింది. ఇందులో నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషను మరింతగా మరింతగా మరింత దగ్గర అవ్వవే, నీ గుండెదో నా గుండెదో ఈ చప్పుడు ఎవరిదంటే తెలియకూడదే. ఈ ఎక్స్ప్రెషన్ నాకు బాగా నచ్చిన ఎక్స్ప్రెషన్. ఇందులో చాలా బాగుంటాయి. హేజింగ్లే అనేది దీని గురించి ఒక కథ ఉంది, చెప్పచ్చా కరణ్? మనం ఈ సాంగ్కి కరుణ్ వెళ్ళి చాలా ట్యూన్లు చేయించుకొచ్చాడు. సో అన్నీ కిరణ్ గారికి పంపిస్తారు, యూనిట్ అందరూ వింటారు. సో ఒక ట్యూన్కి అప్పుడు రమ్మన్నారు, నాకు కుదరలేదు కరుణ్ తోటి వెళ్ళడం చెన్నైకి. సో ఒక ట్యూన్ తీసుకురాగానే పల్లవి ఎత్తుగడ కొంచెం టేక్ ఆఫ్ మామూలుగా ఉందన్నారంట కిరణ్ గారు. అని భాస్కర్ భట్ల గారు అన్నారంటే ఆయన విని ఇదే చెప్పారన్నారంట కరుణ్. సో మా ఇద్దరికి సింక్ ఎలా ఉంటుంది కిరణ్ గారికి నాకు. సో ఈసారి మీరు భాస్కర్ భట్ని తీసుకుని వెళ్ళండి, ఆయనతో కూర్చొని డిస్కస్ చేస్తే బెటర్ అని చెప్తే, సో ఆ సాంగ్ తాలూకా ఆ పల్లవినే ఇంకా ఏమైనా కొత్తగా చేయొచ్చా అని శ్యామ్ సిఎస్ నేను కరుణ్ గారు కూర్చున్నప్పుడు నేను అన్నాను, అది పక్కన పెట్టి మీ దగ్గర ఏమైనా ఒక ట్యూన్ ఉంటే ఇవ్వండి సార్, ఈ సిచ్యువేషన్కి కరెక్ట్గా కుదిరేలాగా చెప్పాను. అది స్టాక్లోంచి ఒకటి ఎప్పుడో బాబు చేసుకున్నాడు. అది తీసి మొహమాటంగా ఇది నచ్చుతుందా నచ్చదా అని, సూపర్గా ఉంది సార్ అని చెప్పి వెంటనే కిరణ్ గారికి పంపించాం. కరుణ్ ఆయనకి నచ్చింది, కిరణ్ గారు నచ్చింది. 1 అవర్లో మా మ్యూజిక్ సిట్టింగ్స్ అయిపోయింది ఫస్ట్ సాంగ్కి, అదే ఈ జంగిలి. సో అంత అద్భుతమైన సాంగ్ని వదులుకొని ఉంటే ఈ సినిమాకి ఒక ఆయువు పట్టు లాంటి సాంగ్ మిస్ అయ్యేది. సో అతను మొహమాట పడి వినిపించకపోయి ఉంటే తను ఎంతో కష్టపడి ఇష్టపడి చేసుకున్న పాట ఈరోజు ఇలా ప్రజల్లోకి వచ్చేది కాదు. సో ఈ పాట వెనకాల కథ ఇది. సో హే జింగిలి పాట డెఫినెట్గా ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేయడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుందని అయితే నేను ధైర్యంగా చెప్పగలను. థ్యాంక్ యూ. అలాగే రుక్ సార్ అండ్ చాలా బాగుంది, అందంగా ఉంది. సో డెఫినెట్గా గ్లామర్ ఎలిమెంట్ కూడా బాగుండాలి సినిమాకి, ఎక్స్ప్రెషన్స్ బాగున్నాయి. అలాగే నిర్మాత రవి గారికి, వాళ్ళ బృందాన్ని అందరికీ, ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సినిమా సాధించబోయే విజయం కోసం ఎదురు చూద్దాం. థ్యాంక్ యూ. బా లాస్ట్‌లో సూపర్ పవర్‌ఫుల్ డైలాగ్స్.